రాము తీసుకున్న నిర్ణయంతో అయోమయంలో పడ్డ తల్లిదండ్రులిద్దరూ నీరజ్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. నీరజ్తో అసలు విషయం చెబితే తను ఈ పెళ్లిని ఆపుతాడని వాళ్ళు ఆశపడ్డారు. అప్పుడే నీరజ్ వస్తాడు. అమ్మా, అన్నయ్య ఎక్కడున్నాడు? తొందరగా చెప్పు. అన్నయ్య వెళ్ళి శిరీష వాళ్ళ అమ్మగారితో మాట్లాడాడు కదూ, మా పెళ్లికి ఆయన చేశాడు కదూ. నాకు అన్నయ్య మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట తప్పడని నాకు బాగా తెలుసు. చెప్పమ్మా ఏం జరిగిందో. ఇవాళ అన్నయ్య అక్కడికి వెళతానని పొద్దున్నే నాతో చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. దాంతోపాటు ఒక షరతు కూడా పెట్టారా? అలాగా? ఏంటది? శిరీషకు ఒక అక్క ఉందిట. తనను మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటేనే మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుందని. ఏంటి? శిరీషకు ఒక అక్క ఉందా? ఆ సంగతే నాకు ఇప్పటిదాకా తెలియదమ్మా. అయినా ఇది ఒక పెద్ద షరతా? అబ్బా, ఒక విధంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇన్నాళ్ళు అన్నయ్య పెళ్లి అవ్వడం లేదని మనం బాధపడ్డాం కదా. 2-3 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా అన్నయ్యకు సంబంధం కుదరడం లేదు. అంటే నా పెళ్లి వల్ల అన్నయ్య పెళ్లి కూడా కుదిరిందన్నమాట. ఇప్పటిదాకా నా కోసం అన్నయ్య బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నాను. ఇప్పుడే నా మనసు కొంచెం తేలికైంది. నేను శిరీషను ప్రేమించిన కారణంగా అన్నయ్యకు కూడా తన తోడు దొరికేసిందన్నమాట. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసులో భారం అంతా తీరిపోయింది. అన్నయ్య దానికి ఒప్పుకున్నాడు కదూ. ఎందుకు ఒప్పుకోడు? తనకు కూడా పెళ్ళయి తన భాగస్వామి జీవితంలోకి వస్తుంది కదా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎక్కడ నాకు శిరీష దూరం అవుతుందో, వాళ్ళ అమ్మగారు అన్నయ్య వెళ్ళినా కూడా పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని పొద్దునుంచి నేను అదే దిగులు పడుతున్నాను. నీకు తెలుసా, నువ్వు పెట్టించిన భోజనం కూడా చేయలేదు. నువ్వు ఎలా పెట్టించావో బాక్స్ అలాగే నిండుగా ఉంది. ఈ విషయం వినేదాకా నాకు అసలు ఆకలే వేయలేదమ్మా. ఎందుకో శిరీష అంటే నాకు చాలా ప్రేమ. సారీ, ఈ విషయం మీకు చెప్పకుండా నేను మిమ్మల్ని బాధ పెట్టాను. ఇంకా ఈ సంతోషంతో రాబోయే పరీక్షలు నేను ఎంత బాగా రాస్తానో చూడండి. దెబ్బకి ఈ జిల్లాకో స్టేట్కో ఫస్ట్ వస్తాను. నా జీవితంలో శిరీష లేకపోతే మొత్తం శూన్యమే. అదే నేను కోరుకున్నట్టుగా శిరీష నాతోనే ఉంటుంది అని అనిపిస్తే మాత్రం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. సరే సరే, ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడను. తొందరగా అన్నయ్య దగ్గరకు వెళ్ళి వదిలి వివరాలు అడగాలి. చాలా మాట్లాడాలి. అన్నయ్య పొలానికి వెళ్ళాడా? అది కాదు నీరజ్, నేను ఇంకా నీకు పూర్తిగా చెప్పలేదు. అన్నయ్యను వాళ్ళ అక్కను పెళ్లి చేసుకోమని చెప్పారు కానీ. అబ్బాబాబా, నువ్వు ఇంకేం చెప్పకమ్మా. అన్నయ్య పొలానికి వెళ్ళాడా లేదా? అవునరా, పొలానికే వెళ్ళాడు. కానీ పూర్తిగా విను. నీరజ్ తల్లి మాట ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆనందంలో తను పొలానికి పరిగెట్టాడు. నీరజ్ మాటలు తల్లిదండ్రుల్ని బాగా ప్రభావితం చేశాయి. తను స్పష్టంగా చెబుతున్నాడు, శిరీష లేకపోతే తను బ్రతకడు అని. ఆ మాట వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇప్పుడు కానీ ఈ సంగతి తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి ఆపేయమంటాడు. అలా అని మనిషి వాళ్లకు దక్కుతాడో లేదో. ఒకవేళ కళ్ళ ముందు తిరుగుతున్న జీవోత్సవంలా ఉంటే, కొడుకు అలా అయిపోతే చూసి తట్టుకునే ధైర్యం ఉందా? ఏం చెయ్యాలో అర్థం కాక తల పట్టుకున్నారు. వాళ్ల బాధకు అంతే లేదు. దీనిని జరగనిస్తే పెద్ద కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది. ఆపితే చిన్న కొడుకు కోరుకున్న జీవితం లభించక ఏమైపోతాడోనని భయం వేస్తోంది. ఇక నిర్ణయం భగవంతుడికి వదిలేసి విధి రాత అని సరిపెట్టుకోవాలని, పెద్ద కొడుకు నిర్ణయానికి కట్టుబడాలని అతి కష్టం మీద నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాము ఇప్పటికే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. తను తమ్ముడు పిల్లల్నే తన పిల్లలు అనుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకంటే ఈ విషయంలో చేయగలిగేది ఏమీ లేదు అనిపించింది తల్లిదండ్రులిద్దరికీ. నీరజ్ పరిగెత్తుకుంటూ పొలం వైపు వెళ్ళాడు. అక్కడ రాము ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటన్నయ్యా నువ్వు చాలా సంతోషంగా ఈ పాటికి గాల్లో తేలుతూ ఉంటావనుకుంటే గాల్లోకి చూస్తూ అంత నీరసంగా కూర్చున్నావు. ఒక పక్క నా పెళ్ళి ఖాయం చేయడమే కాకుండా నీకు తోడుగా వదిన్ని కూడా తెచ్చుకుంటున్నావుగా. చూసావా, నేను శిరీషని ప్రేమించడం మనకెంత మేలు చేసిందో. నేను ఊహించలేదన్నయ్యా. దెయ్యం నాకెప్పుడు తనకు ఒక అక్క ఉందన్న సంగతే చెప్పలేదు శిరీష. ఈసారి కలిసినప్పుడు తన సంగతి చెప్తా. అన్నయ్య, నీకు థ్యాంక్స్ చెప్తే అది చాలా చిన్నదవుతుంది. తను లేని జీవితం నేను ఊహించుకోలేకపోయేవాడిని. అలాంటిది నేను అడగగానే
నా కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడావు. నాకు శిరీషకి పెళ్లి ఖాయం చేశావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదన్నయ్య. అవును, శిరీషని చూసావా? ఎలా ఉంది? చాలా లక్షణంగా ఉంది తమ్ముడు. నేను మాట్లాడుతున్నప్పుడంతా తను అక్కడే ఉంది. తన మొహల్లో కూడా నీపై ప్రేమ బాగా కనిపించిందిలే. అలాగా? మరి వదిన్ని చూసావా? వదిన ఏం చేస్తుంది? ఎక్కడ చదువుకుంది? తన ఫోటో అయినా తెచ్చావా? మా అందరికి చూపించవా అన్నయ్య? తను ఆ ఊర్లో ఎంతవరకు ఉందో అంతవరకు చదువుకుందట. నేను అంతకంటే చదువుకోలేదు కదా, నాకేం తెలుస్తుంది ఈ చదువు సంగతి. తనను చూశాను, లోపలేదో పని చేసుకుంటూ ఉంది. అయ్యో, అదేంటన్నయ్య? తనను తీసుకువచ్చి నీ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడించలేదా? ఈ రోజుల్లో ఆడపిల్లల ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. నువ్వు తనతో మాట్లాడి ఉండాల్సింది. అయినా నువ్వు కూడా ఇంత వెనకబడి ఉండకూడదు అన్నయ్య. అప్పటికప్పుడు అనుకోకుండా జరిగిందనుకో, కానీ తెలిసిన తర్వాత అయినా ఉదయంతో ఒక్కసారి మాట్లాడి తన వివరాలు కనుక్కొని మాట్లాడి ఉండొచ్చు కదా. నువ్వు అలా ఏమీ మాట్లాడకుండా ఎలా వచ్చేసావు? అక్కడ జరిగింది వేరు. నీరజ్కా సంగతంతా తెలీదు. పాపం ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు. రాము వాటి వేటికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు. కానీ నీరజ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అనిపించింది. నిజమే, ఈ రోజుల్లో ఆడపిల్లల ఆలోచనలే వేరు. అసలు బయట కూర్చుని మేమందరం మాట్లాడుకున్నామే, కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమో కాదో అడగనే లేదు. నన్ను తను చూసిందో లేదో కూడా తెలీదు. వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా పెళ్ళి ఖాయమని మాట ఇచ్చేశారు. కానీ తనను ఒక్క మాటైనా అడగలేదు. నా సంగతి పక్కన పెడితే తననైనా నన్ను చూడమని చెప్పాలిగా. తనకు నల్లా వ్యవసాయం చేసుకునేవాడు, చదువుకోనివాడు తన భాగస్వామిగా రావడం ఇష్టమో కాదో. ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటిదాకా తన మనసులో ఎక్కడో తెలియకుండా ఉన్న బాధే అనుకున్నాడు. కానీ ఇప్పుడు తులసి గురించి కూడా ఆలోచనలు మొదలయ్యేసరికి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తులసితో మాట్లాడితే మంచిది అనిపించింది. తమ్ముడు, నువ్వు చెప్పిన సలహా బాగుందిరా. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడొద్దామనుకుంటున్నాను. మీ వదిన పేరు తులసి. నాకు తన గురించి తెలిసిందల్లా అదొక్కటే. ఎందుకో చెబుతుంటేనే మనసులో సంతోషంగా అనిపించింది రాముకి. రాము చాలా మంచి హృదయం కలవాడు. తనకు ఏదో లోపం ఉందన్న కారణంగా ఆమెను బాధ పెట్టకూడదని, బాగా చూసుకోవాలని, జీవితంలో అన్నీ తానే అయి ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లికి ఒప్పుకున్నాడో అప్పుడే తనకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చేశాడు. తనతో మాట్లాడాలన్న ఆత్రంతో వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. బయట నుంచే తాయారమ్మగారు అని పిలుస్తూ ఉంటే శిరీష బయటకు వచ్చింది. రండి బావుగారు. ఏంటి, ఇంకా ఏదైనా మాట్లాడాల్సింది ఉందా? లోపలికి రండి. కాదమ్మా, ఒకసారి మీ అక్కతో మాట్లాడదామని వచ్చాను. తనతో ఇందాక మాట్లాడడం కుదరలేదు. ఒక్కసారి తనతో మాట్లాడి తనకు అసలు ఈ పెళ్ళి ఇష్టమా కాదా అని అడగాలని. అయ్యో, మీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? మా అక్క అమ్మ ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటుందండి. తను చాలా అమాయకురాలు. తనకు అసలు ఏమీ తెలీదు. అందుకే మేము ధైర్యంగా ఈ పెళ్ళికి సరేనని చెప్పాం. అమ్మ లోపల నిద్రపోతుంది, లేపమంటారా? లేదు, ఒకసారి మీ అక్కని బయటకు రమ్మంటే చాలు. తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను వెళ్ళిపోతాను. శిరీష లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చింది. వెనకాల తులసి మాత్రం రాలేదు. తులసి ఇక్కడుందా అని వెతుక్కుంటున్నాడు రాము. అక్క రాలేదు. తను సిగ్గుపడుతుంది బావగారు. తనకు ఎవరితోనూ మాట్లాడడం అలవాట్లేదు. చాలా మొహమాటస్తురాలు. అసలే ఇప్పుడు పెళ్లి కొడుకు వచ్చాడని తెలిసింది కదా, అస్సలు బయటికి రానంటుంది. తనకి పెళ్ళి ఇష్టమేనని, అందులో ఎటువంటి సందేహం లేదని మీకు చెప్పమంది. నా మాటపై నమ్మకం ఉంటే సరే, లేదంటే మీరే ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడండి. అదేంటి శిరీష, నీ మాటపై నాకు నమ్మకం ఎందుకుండదు? లోపలికి ఏం వద్దులే, తనకిష్టమేనని చెప్పిందిగా, చాలు.
మా అమ్మ నాన్నలతో కూడా ఈ విషయం అంతా చెప్పాను. త్వరలోనే వాళ్ళు వచ్చి 2 పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టిస్తారని తాయారు అమ్మగారితో చెప్పు. నువ్వు కూడా పరీక్షలు బాగా రాయాలి. నీరజ్ విషయం తెలిసి చాలా సంతోషంగా ఉన్నాడు. మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఎటువంటి విషయాలకు గొడవ పడకూడదు. అలాగని నాకు మాట ఇవ్వాలి. మీ ఇద్దరు సంతోషంగా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నాం. తప్పకుండా బావగారు. అమ్మ కూడా చెప్పింది నన్ను కూడా పరీక్షలు రాయిస్తానని. నేను కూడా దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. బాగా రాస్తాను. రాముకి కాస్త ధైర్యం వచ్చింది. తులసి సిగ్గుపడుతోంది కదా అన్న ఉద్దేశంతో ఇక తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత పెద్దలందరూ మాట్లాడుకోవడం, పెళ్లి ముహూర్తం నిర్ణయించడం అన్నీ చకచక జరిగిపోతాయి. పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు కానీ అయిపోయాక కానీ తులసి తన మొహం కేసి చూడనే లేదు. తన మొహం కూడా చూడకుండా పెళ్లి చేసేసుకుంది. రాముకు ఆశ్చర్యంగా అనిపించింది. పరీక్షలు కూడా అయిపోయాయి కాబట్టి ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేశారు. నీరజ్ సంతోషానికైతే అవధులే లేవు. తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషంగా వివాహం జరిపించారు. వాళ్ళు కూడా తమ జీవితంలో వచ్చిన అనుకోని ఈ సంఘటన నుంచి బయటపడ్డారు. నిజాన్ని తొందరగానే అంగీకరించారు. తులసి వాళ్ళకెంతగానో నచ్చింది. కొత్త కోడళ్ళిద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంట్లోకి వచ్చిందే కానీ తులసి ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. దించిన తల ఎత్తనే ఎత్తడం లేదు. అత్తగారు ఏదైనా అడిగితే సమాధానం చెప్పడం, మళ్ళీ తలదించుకుని కూర్చోవడం. ఆ రోజు అలా గడిచిపోయింది. తను మాట్లాడకుండా ఉండడంతో రాముకు అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. తను కూడా మౌనంగానే ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చకచకా లేచి స్నానం చేసేసి పనిలోకి దిగింది తులసి. ఇంటిల్లి పాదికి కాఫీలు తయారు చేసి ఇచ్చింది. టిఫిన్ చేయడానికి అత్తగారికి సాయం చేసింది. తులసి మొక్క దగ్గర పూజ చేసి ఇల్లంతా శుభ్రంగా ఉంచింది. అది కూడా ఎవ్వరితోనూ మాట్లాడకుండానే. అత్తగారితో కూడా అడిగిన దానికి సమాధానం చెప్తుంది. ఆ మాట కూడా ఎవ్వరికీ వినిపించదు. పాపం అత్తగారు కూడా కష్టపడే తులసి మాటను అర్థం చేసుకుంటున్నారు. శిరీష మాత్రం ఎంత పొద్దెక్కినా లేచి బయటకే రాలేదు. ఇంటిల్లిపాది లేచి తమ పనులు తాము చేసుకుంటూ ఉన్నా తను ఇంకా నిద్రపోతూనే ఉంది. కొత్త కోడలు కదా, ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు. తులసిని చూస్తే ముచ్చటేస్తోంది అత్తగారికి. తను చేసిన టిఫిన్ చాలా బాగుందని రాము తులసితో చెప్తాడు. అప్పుడు కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత మాట్లాడదామని ప్రయత్నించినా తను అసలు నా మొహం కూడా చూడలేదమ్మా. తనతో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మగారు చెప్పారు ఎవరితోనూ మాట్లాడుతూ మొహమాటస్తురాలు అని. కానీ మరీ ఇంత మొహమాటస్తురాలని నాకు తెలియనే లేదు. నీతో ఎలా మాట్లాడుతోంది? నిజానికి ఇప్పటిదాకా తన గొంతు విన్నదే లేదు తెలుసా? అవునరా, పాపం చాలా నెమ్మదస్తురాలు, మొహమాటస్తురాలు కూడా. పొద్దున్నుంచి ఎక్కడే ఉన్నాయో తనంతట తానే వెతుక్కుంటోందే కానీ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేనేదో ప్రశ్న అడిగితే సమాధానం చెప్తుంది. నువ్వన్నట్టు చాలా కష్టపడి అర్థం చేసుకోవాలి. ఏమో, లోకంలో రకరకాల అలవాట్లు మనస్తత్వాలు ఉన్న మనుషులుంటారుగా. తులసి చాలా మొహమాటస్తురాలన్నమాట. మన ఇంట్లో బాగా అలవాటు పడితే అప్పుడు అన్నీ మారుతాయిలే. మనందరితోనూ అలవాటు పడిందంటే తానే మాట్లాడుతుంది. కానీ ఇంటి పని వంట పని చూసావా ఎంత చక్కగా చేసిందో? ఆ ఒక్క లోపం భగవంతుడు తనకు పెట్టకపోతే ఎంత బాగుండేదో. పోనీలేమా, తనతో ఆ మాట నువ్వెప్పుడు అనకు. చాచా, నేనెందుకు అంటానురా? మనం సిద్ధపడి నిర్ణయించుకుని చేసుకున్నదేగా. ఏదేమైనా ఇప్పుడు తను మన ఇంటి కోడలు. తనను కూతురులాగానే చూసుకుంటాను. అంతేకాని మళ్ళెత్తు మాట అనే ఉద్దేశం నాకేమీ లేదు. నాకు తెలుసులేమ్మా, కానీ నాతో కూడా కాస్త మాట్లాడమని చెప్తూ ఉండు మీ కోడలికి. రాము తులసికి తల్లికి ఇద్దరికీ చెప్పి పొలం పనులకు వెళ్ళిపోతాడు. ఆ రోజంతా వంట పని, తోట పని, ఈ పనులన్నీ చేసుకుంటూ గడిపేసింది తులసి. నీకే కూర ఇష్టం అని అడిగితే చెప్పకుండా మా అందరికీ ఏమిష్టమని అడిగి వంటలన్నీ చేసావు.
అన్నీ చాలా బాగున్నాయి అనుకో, కానీ నీ ఇష్టాలేంటో అలవాట్లేంటో మాకు కూడా తెలియాలి కదా. ఈ ఇంటికి వచ్చినంత మాత్రాన నువ్వు నీ ఇష్టాల్ని చంపుకుని బతకనవసరం లేదు. నీకేం కావాలన్నా మా అందరినీ స్వేచ్ఛగా అడగచ్చు. నువ్వు చాలా మొహమాట పడుతున్నావు తులసి. వచ్చిన రోజునే ఈ ఇంట్లో అంతా కలిసిపోయి వీళ్ళంతా తిరిగి పనులన్నీ చేస్తున్నావు, కానీ మా ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. మాకు అదే కాస్త కష్టంగా అనిపిస్తోంది. మీ చెల్లెలు చూడు, ఒక్క పని ముట్టుకోలేదు. తన ఇష్టమైన సమయానికి లేచింది. సరే, అది పక్కన పెడితే మా అందరితోనూ ఎంత చలాకీగా మాట్లాడుతుందో చూడు. నువ్వు కూడా అలా ఉండొచ్చుగా. ఈ ఇల్లు మనదే. నువ్వంత మొహమాట పడుతూ ఉంటే కాస్త ఇబ్బందిగా ఉంది. రాము కూడా పాపం అదే చెప్పుకున్నాడు. నాకు అంతగా మాట్లాడడం రాదండి. అసలు అలవాటు కూడా లేదు. మా ఇంట్లో కూడా ఇంతే. నేను ఎవరితోనూ మాట్లాడను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మాట్లాడటం, కబుర్లు చెప్పడం ఇవేవి నాకు రావు. ఆయనతో కూడా మాట్లాడడానికి చాలా మొహమాటంగా ఉంది. ఇప్పటిదాకా అసలు నేను బయట వ్యక్తులతో ఎవరితో మాట్లాడిందే లేదు. బయటకి నేను ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ ఇంట్లో చాలా కొత్తగా ఉంది. నాకు ఇష్టాలు అయిష్టాలు ఏం లేవత్తయ్యా. మీరేది తింటే అదే నేను కూడా. నాకు అసలు ఎటువంటి కోరికలు ఆశలు లేవు. మీ అందరూ ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను. ఇక మాట్లాడడం అయితే నాకు ఏమాత్రం రాదు. అలా అని మీ అందరితో దూరంగా ఉన్నానని కాదు. మీ అందరూ నాకు చాలా బాగా నచ్చారు. సరే, ఇప్పటిదాకా అలవాటు లేదనుకో, ఇక నుంచి అలవాటు చేసుకో మరి. మా ఇంటికి వచ్చి మాతో ఎవరితో మాట్లాడకుండా ఉంటే మాకు మాత్రం సంతోషంగా ఉంటుందా? ఇక తులసి దగ్గర సమాధానం లేదు. మౌనంగా తలదించుకొని మళ్ళీ పనిలో పడింది. తనకు తోట పని అంటే ఇష్టం అనుకుంటా. మొక్కలన్నిటికీ నీళ్లు పోసి వాటిని సంరక్షించి అక్కడ కాలక్షేపం చేసేసింది. సాయంత్రం సమయానికి రాము ఇంటికి వస్తాడు. అత్తగారి సాయంతో రాము కావలసినవన్నీ వండి పెడుతుంది. రాము సంతృప్తిగా భోజనం చేసి అప్పుడైనా తులసి మాట్లాడుతుందేమోనని ఆశగా తన దగ్గర కూర్చుంటాడు. కానీ తులసి మౌనంగా కూర్చుంది తప్ప ఏమీ మాట్లాడడం లేదు. నా పేరు తెలుసా? నేనేం చేస్తానో తెలుసా నీకు? తులసి, నీతో మాట్లాడదామని మీ ఇంటికి వచ్చాను పెళ్ళి ముందు. అప్పుడే నా వివరాలన్నీ చెప్పి నేనంటే ఇష్టమేనా అని అడగాలనుకున్నాను. కానీ నువ్వు బయటకు రావడానికి సిగ్గుపడ్డావు. నీకు ఇష్టమేనని మీ చెల్లితో చెప్పించావు. అప్పుడైతే సిగ్గుపడుతున్నావు అనుకుని ఊరుకున్నాను. ఇప్పుడు కూడా నాతో మాట్లాడకపోతే ఎలా చెప్పు? నువ్వు ఏ విషయాలు మనసులో పెట్టుకోకు. నీ బాధలు భయాలు ఏమున్నా సరే అవన్నీ ఇప్పుడే మనసులో నుంచి తీసేయి. ఈ ఇంట్లో ఎవ్వరూ నిన్ను బాధ పెట్టేవాళ్ళు తక్కువ చేసేవాళ్ళు లేరు. నేను కూడా నీపై జాలితో పెళ్లి చేసుకున్నానని మాత్రం అనుకోకు. ఈ విషయం నేను తప్పనిసరిగా చెప్పాలి. మా తమ్ముడికి మీ చెల్లెలతో పెళ్ళవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకోవద్దు. నిన్ను చూసినప్పుడు ఇష్టపడ్డాను కూడా. నువ్వెంతో లక్షణంగా ఉంటావు. నీకు ఎటువంటి లోపము లేదు. ఆ విషయంగా నువ్వేదైనా బాధపడుతూ ఉంటే అవన్నీ మనసులో నుంచి తుడిచేయి. మనం సంతోషంగా ఉంటేనే మా అమ్మ నాన్న కూడా ఆనందంగా ఉంటారు. నా పేరు రాము. నేను పొలం పనులు చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు. మా చిన్నతనంలో ఇద్దరు పిల్లలు ఒకరిని మాత్రమే చదివించే స్తోమత ఉన్నప్పుడు మా నాన్నగారు ఇబ్బంది పడకూడదని తమ్ముడిని చదివించమని పొలం పనులకు నేను సాయం వస్తానని చెప్పాను. మా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను చదువు వైపు ఏమాత్రం వెళ్ళలేదు. నువ్వు మీ ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకున్నావు కదా, కానీ నేనేమో అస్సలు చదువురాని వాడిని. నీకు ఈ విషయాలన్నీ తెలుసా? చదువురాని వాడిని పెళ్లి చేసుకున్నానని ఏమైనా బాధపడుతున్నావా? లేదా పొలం పనులు చేసుకుంటున్నానని నీకేమైనా అమోషిగా ఉందా? పట్టణంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఇలాంటివి ఏమైనా? అంత మాట్లాడుతున్న తులసి మాత్రం మౌనంగా కూర్చుందే తప్ప ఏ సమాధానం ఇవ్వడం లేదు. చాలాసేపటికి ఒక్క మాట మాత్రం చెప్పింది. నాకు ఎటువంటి కోరికలు ఇష్టాలు లేవు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి, అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి అని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని స్వీకరించడమే నాకు అలవాటైపోయింది. అలాగని మిమ్మల్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేదు. మీరంటే నాకు కూడా ఇష్టమే. అంతకుమించి నన్నేమీ అడగండి. నాకు ఎవరితోనూ మాట్లాడే అలవాట్లేదు.
నేను దీనికి అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. అందుకే నాకు కొంత సమయం ఇవ్వండి చాలు. నిజంగా మీరంటే నాకు ఇష్టమే. అంతేకాని మాట్లాడకపోవడానికి కారణం ఇష్టం లేదని మాత్రం అనుకోవద్దు. అమ్మయ్యా, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా నీ గొంతు విందామని. ఇప్పటికి వినిపించావు. పర్వాలా, నీకు సమాధానం చెప్పడం వచ్చన్నమాట. రాము అలా అనగానే తులసి మారు మాట్లాడకుండా వెళ్ళి నిద్రపోయింది. తనలో తానే ఏవో ఆలోచించుకుంటూ రాము కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఒక విషయం మాత్రం అర్థమైంది. తులసి అందరిలా కాదు. ఆమె ఇంటికి అలవాటు పడ్డానికి, తనకు అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది. అందుకే తులసిని ఇబ్బంది పెట్టాలని రాము అనుకోలేదు. నెమ్మదిగా తనకు అలవాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తులసి రాములు తమ కొత్త జీవితం ప్రారంభించడానికి ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది? రాము తులసి మనసును ఎలా మార్చగలుగుతాడు? ఇవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.